జాను వివేక్ ఇద్దరు కూడా డాక్టర్ని కలుస్తారు. ఇక డాక్టర్ని కలిసిన తర్వాత పెళ్ళయి 6 నెలలు అవుతున్నా జానుకి ప్రెగ్నెన్సీ రావడం లేదని చెప్పి వివేక్ డాక్టర్కి చెప్పడంతో అప్పుడు డాక్టర్ ఒకసారి పడుకోమ్మా అని చెప్పి జానుని చెక్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇద్దరికి కొన్ని టెస్టులు రాసిస్తాను, ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, దాన్ని బట్టి నేను ఏం చేయాలో చెప్తాను అని డాక్టర్ అనడంతో సరే డాక్టర్ అని చెప్పి జాను వివేక్ ఇద్దరు కూడా డాక్టర్ రూమ్లో నుండి బయటకు వస్తారు. ఇక జానుకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. నువ్వేం భయపడకు జాను, ఏవో చిన్న చిన్న లోపాలు అయి ఉంటాయి, వాటికి డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు, తప్పకుండా మనకి పిల్లలు పుడతారు, ధైర్యంగా ఉండు అని చెప్పి వివేక్ జానుకి ధైర్యం చెబుతూ ఉంటాడు. మేడం మీరు ఇలా రండి, ముందు మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత స్కాన్ చేస్తారు అని చెప్పి నర్స్ వచ్చి జానుని లోపలికి తీసుకుని వెళ్తుంది. మరో పక్క లక్ష్మీ మిత్ర ఇద్దరు కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక అలా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటే మనీషా మిత్రకి అడ్డుపడుతూ ఉంటుంది. మిత్ర ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? 1/2 అవర్లో నేను ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాను, కనీసం ఇంట్లో ఉండైనా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు కదా, మళ్ళీ నేను అడ్మిన్ అటు ఇంటికి వస్తాను, జైలుకి వెళ్తానో తెలియదు కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర లక్ష్మి వైపు చూస్తూ, లక్ష్మి ఏమనుకోకు, మనీషా ఢిల్లీ వెళ్తుంది కదా, నేను తనకి సెండ్ ఆఫ్ ఇస్తాను, ఈ ఒక్క రోజుకి నువ్వు ఒంటరిగా గుడికి వెళ్ళు, కావాలంటే రేపు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి మిత్ర లక్ష్మికి చెప్పడంతో పర్వాలేదండి అని చెప్పి లక్ష్మి ఒక్కతో ఒంటరిగా గుడికి వెళ్తుంది. ఎలాగైనా సరే ఒకసారి దీక్షితులు గారిని కలవాలి, ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి లక్ష్మి గుడిలో ఉన్న దీక్షితులు గారికి ఫోన్ చేస్తుంది. దీక్షితులు గారు లక్ష్మిని కలిసిన తర్వాత ఏమైందమ్మా లక్ష్మి, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేస్తావని చెప్పి అడుగుతూ ఉంటే ఎందుకో ఉదయం నుండి మనసంతా కీడు శంకిస్తుంది దీక్షితులు గారు. ఉదయం పూజ చేస్తూ ఉంటే పూజ గదిలో కుందులు కూడా కింద పడిపోయాయి, అలా జరగడం అమంగళమని మా పెద్దమ్మ చెప్పారు, అందుకే మిత్ర గారికి మళ్ళీ ఏదైనా గండం పొంచుందేమోనని భయంతో మీకు ఫోన్ చేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దీక్షితులు గారు ఒకసారి మిత్ర జాతకాన్ని పరిశీలిస్తారు. లేదమ్మా, నువ్వు ఊహించినట్టుగా మిత్రకి ఏ ప్రమాదం జరగడం లేదు అని దీక్షితులు గారు చెప్పడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ నీ జాతకాన్ని నేను పరిశీలించాను, ఈసారి గండం మిత్ర కాదు, నీకు నీ చెల్లెలు జానుకి మీ జీవితాల్లో అతిపెద్ద విపత్తు రాబోతుంది, ఆ విపత్తు మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది, మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడుతూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. మరో పక్క జానుకి హాస్పిటల్లో స్కాన్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ స్కాన్ని చెక్ చేసిన తర్వాత ఒక్కసారి సీనియర్ డాక్టర్ని కూడా కలవండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జానులో టెన్షన్ మొదలవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు జాను, భయపడినట్టుగా ఏమి జరగదు అని చెప్పి వివేక్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక సీనియర్ డాక్టర్ కూడా జాను రిపోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత గతంలో మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. 9 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది డాక్టర్, మేమంతా కలిసి బస్సులో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందని జాను చెబుతూ ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో మీ పొట్టకి ఏమైనా గుద్దుకోవడం జరిగిందా అని చెప్పి డాక్టర్ అడగడంతో అవును డాక్టర్, అప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొద్ది రోజులు నాకు బాగా కడుపు నొప్పి వచ్చేది, ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే నాకు కొన్ని మందులు రాసిచ్చారు, అవి వాడిన తర్వాత కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పి జాను అంటూ ఉంటుంది. అప్పటి నుండి మీకు గర్భసంచిలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, మీ గర్భసంచి చాలా వీక్గా ఉంది, ఎప్పుడైనా సరే ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మీ గర్భసంచి తీసేసే ప్రమాదమే ఉంది, అందువల్ల మీకు పిల్లలు పుట్టడం కష్టం, సారీ టు సే దిస్ టు బీ ఫ్రాంక్, అసలు మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక జాను గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపిస్తుంది. ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అలా డాక్టర్ రూమ్లో నుండి బయటకు వచ్చి జాను ఏడుస్తూ ఉంటే వివేక్ జానుని ఓదారుస్తూ ఉంటాడు. నువ్వు బాధపడకు జాను, పిల్లలు లేకపోతే ఏంటి, నీకు నువ్వు నాకు నేను, ఈ జీవితానికి మనం ఇద్దరం చాలు, నువ్వు బాధపడకు అని చెప్పి వివేక్ ఓదారుస్తూ ఉంటే ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఊరుకుంటుందా అండి, బలవంతంగా అయినా మన ఇద్దరికి విడాకులు ఇప్పించి మీకు మరొక పెళ్లి చేస్తుంది, మీరు
దూరం అయితే నేను తట్టుకోలేను అని జాను అంటూ ఉంటుంది. దాంతో వివేక్, మా అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా చచ్చినా ఈ జన్మకు మరొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అయినా లక్కీ జున్ను ఇద్దరు కూడా మనకు కొడుకు కూతురు అవ్వరా? వాళ్ళని మన సొంత పిల్లలాగా చూసుకుందాం, మనకిక వేరే పిల్లల అవసరం లేదు అని వివేక్ అంటూ ఉంటాడు. మరో పక్క మనీష ఢిల్లీ వెళ్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ సూట్ కేసు తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక ఉన్నట్టుండి స్పృహ కోల్పోయినట్టుగా యాక్టింగ్ మొదలు పెడుతుంది. మిత్ర, మనీషకి ఏం జరిగిందో ఏంటో వెంటనే డాక్టర్కి ఫోన్ చేయని దేవి అని కంగారు పెడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి సమయానికి లక్ష్మి కూడా ఇంట్లో లేదు. ఈ మనీష ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి మనీషని గదులకు తీసుకెళ్లి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో లక్ష్మి ఇంటికి వస్తుంది. ఏం జరిగిందని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఉన్నట్టుండి మనీష స్పృహ కోల్పోయింది. డాక్టర్ ఇప్పుడే మనీషని చెక్ చేస్తున్నారు అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఖచ్చితంగా మనీష ఏదో ప్లాన్ చేస్తుందని నాకు భయంగా ఉంది అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇక దేవి అని, ఇదేంటి డాక్టర్ ఇంకా వచ్చి మనీష ప్రెగ్నెంట్ అనే శుభవార్త ఎవరికి చెప్పడం లేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. మరోపక్క డాక్టర్ మనీషని టెస్ట్ చేసిన తర్వాత మీరు నార్మల్గానే ఉన్నారు కదా, ప్రెగ్నెంట్ కూడా కాదు, మరెందుకు కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ మనీష తలుపులు మూసేసి ఇప్పుడు మీరు కిందకి వెళ్ళి నేను ప్రెగ్నెంట్ అని అందరికీ అబద్ధం చెప్పాలి, మీరు ఎందుకు ఏంటి అని ఒక క్వశ్చన్ కూడా అడగద్దు, కావాలంటే మీ అకౌంట్లోకి 10 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను ప్రెగ్నెంట్ అని ఫేక్ రిపోర్ట్స్ కూడా మీరు సృష్టించాలి అని చెప్పి మనీష ఆ డాక్టర్కి చెబుతుంది. ఇక డబ్బుకి లొంగిపోయిన ఆ డాక్టర్ సరే అని చెప్పి కిందకు వచ్చిన తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, షీఈస్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. జయదేవ్ మిత్ర దగ్గరికి వచ్చి నందన్ కుటుంబానికి మాయని మధ్య తీసుకొచ్చావు కదరా, నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక మనీష ఏడుస్తున్నట్టుగా నటిస్తూ కిందకి వస్తుంది. సారీ మిత్ర, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఇప్పటి వరకు నా జీవితమే నాశనమైందని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ జీవితం కూడా నాశనం అయ్యేలాగా ఉంది అని చెప్పి నా ప్రపంచం అంతా కూడా తలకిందులుగా అయినట్టుగా అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి మనీష ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. పెళ్లి కాకముందే తల్లిని అవుతున్నానని తెలిస్తే ఈ లోకం నన్ను బతకనిస్తుందా అని చెప్పి మనీష యాక్టింగ్ మొదలు పెట్టడంతో అప్పుడు దేవి అని ఇప్పుడు మనీషకి ఏమని సమాధానం చెప్తావు మిత్ర, నీ వల్ల మనీష తల్లి కాబోతుంది, ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకు తండ్రి ఎవరని ఈ లోకం ప్రశ్నిస్తే ఒప్పుకునే ధైర్యం నీలో ఉందా? పాపం అన్యాయంగా మనీష జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి దేవి అని మిత్రని నిందిస్తూ ఉంటుంది. మిత్ర, ఇప్పటికైనా నువ్వు నా మెడలో తాళి కట్టడానికి ఒప్పుకో, లేదంటే నేను చచ్చిపోతాను అని మనీష నాకు చావు తప్ప మరొక మార్గం లేదని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. దాంతో మిత్ర మనీషని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్రతో అప్పుడే మనీషకి మాట ఇవ్వకండి, నిజ నిజాలేంటో తెలియాలి కదా, స్కాన్ రిపోర్ట్స్ పంపిస్తానని డాక్టర్ అన్నారు కదా, అవి వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకుందరు కానీ అని చెప్పి లక్ష్మి మిత్రని ఆపుతుంది. ఇక ఆ తర్వాత సరే లక్ష్మి, నువ్వు ప్రూఫ్ కావాలంటున్నావు కాబట్టి డాక్టర్ రిపోర్ట్స్ పంపించిన తర్వాతే అప్పుడు ఈ విషయం గురించి మిత్రని నిర్ణయం తీసుకోమంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లక్ష్మి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జయదేవ్ లక్ష్మితో నన్ను క్షమించి లక్ష్మి, మిత్ర లాంటి వాడిని నీకు కట్టబెట్టి నీ గొంతు కోసాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అయ్యో మామయ్య గారు, మీరెందుకు నాకు క్షమాపణ చెబుతున్నారు, ఇందులో మీరు తప్పేం లేదు, అసలు మనీష నిజంగా ప్రెగ్నెంట్ కాదో తెలియదు కదా, మనం మిత్ర గారిని నిందించకూడదు, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇదంతా ఆ మనీష ఆడుతున్న నాటకమే, మిత్ర గారి తప్పు లేదని నేను ప్రూవ్ చేస్తాను, దయచేసి కొద్ది రోజులు ఓపిక పట్టండి అని చెప్పి లక్ష్మి జయదేవ్కి చెబుతూ ఉంటుంది. మరోపక్క రాత్రిపూట వివేక్ జాను ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు తిరిగి రాగానే దేవి అని హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నారు, రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. మామ్, నువ్వు భయపడినట్టుగా ఏమీ జరగలేదు, ఇద్దరు రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి, త్వరలోనే పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు అని వివేక్ అంటూ ఉంటే
లేదురా, నీ మాటలు నేను అస్సలు నమ్మను. దీని మొహం చూస్తుంటేనే దీనిలోనే ఏదో లోపం ఉందని అర్థమవుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే జాను ఏడుస్తూ ఉంటుంది. ఇక జాను చేతిలో ఉన్న రిపోర్ట్స్ని బలవంతంగా లాక్కొని దేవి అని ఆ రిపోర్ట్స్ని చూసి దీనికి అసలు గర్భసంచి వీక్గా ఉందని, పిల్లలు పుట్టరని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా దాన్ని వెనకేసుకుని వస్తావేంట్రా, వెంటనే నీకు విడాకులు ఇప్పించి మరొక పెళ్లి చేస్తాను, ఈ ఇంటికి వారసుని ఇవ్వలేని ఇది ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హతే లేదు అని చెప్పి దేవి అని వివేక్కి మరొక పెళ్లి చేస్తానని చెప్పడంతో జాను గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి జానుని ఓదారుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు, పిల్లలు పుట్టకపోతే నా చెల్లెల్ని వివేక్ని విడగొట్టడం అన్యాయం అని చెప్పి లక్ష్మి దేవి అనిని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు బాగానే చెప్తావు లక్ష్మి, నీకంటే నీ కొడుకు జున్ను ఉన్నాడు, నువ్వు ఇంటికి వారసునిచ్చావు, కానీ నీ చెల్లెలి పరిస్థితి ఏంటి? అరవింద్ అక్కలాగే నాకు కూడా ఇంటికి వారసుడు కావాలని అనిపిస్తుంది కదా, ఆ కోరిక నాకు కూడా ఉంటుంది కదా, నీకు నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఒక కఠిన నిర్ణయం తీసుకుంటుంది. గర్భసంచి వీక్గా ఉండడం వల్లే కదా జానుకి పిల్లలు పుట్టరని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. నా గర్భసంచిని జానుకి నేను దానంగా ఇస్తాను, అప్పుడు ఖచ్చితంగా జానుకి పిల్లలు పుడతారు, అప్పుడు మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి లక్ష్మి దేవ్యానికి చెబుతూ ఉంటుంది. ఒకవేళ అలా కనుక జరిగితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, రేపు నేను డాక్టర్ని కలిసి మాట్లాడతాను, ఖచ్చితంగా జానుకి పిల్లలు పుడతారు, అప్పటి వరకు మీరు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానుకోండి అని చెప్పి లక్ష్మి దేవి అనికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది.